మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలి. ఒక ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అసలు ఆయన సినిమా ఎప్పుడు వస్తున్నా అని ఎవరైతే అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారో, మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాను కూడా నేను త్వరగా పూర్తి చేసేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు కూడా అప్డేట్ ఇచ్చేశారు. పూర్తిగా మే జూన్ మంత్స్ అంతా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసేస్తానని ఆయన క్లియర్ కట్ గా అయితే తెలపడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ ఇవన్నీ స్కెడ్యూల్ అన్ని కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లుక్ తో ఇప్పుడు మరొకసారి ఆడియన్స్ ముందరకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లుక్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ విజువల్ లో చూడొచ్చు స్క్రీన్ మీద, సేమ్ 2012 లో ఏదైతే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు, సేమ్ ఆ ఫీలింగ్ వస్తును, ఆ ఫీల్ తోనే ఉంది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఎగిరి గంతేస్తున్నారండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక హిస్టారికల్ క్యారెక్టర్, నెక్స్ట్ ఒక మాస్ క్యారెక్టర్ చేసి మళ్ళీ సైమల్టేనియస్ గా ఇంకో రోల్ కి రావడానికి మీకు ఎలా సాధ్యం అవుతుంది, నెక్స్ట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేసుకున్నారు అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎందాక ఈ ఫొటోస్ నెట్టింట్లో అయితే రిలీజ్ అయ్యాయి, సో బాగా ట్రెండింగ్ లో అయితే పడిపోయిందండి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉండబోతున్నావు, సేమ్ గబ్బర్ సింగ్ లాగా ఉంటున్నా, లేదు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో హరీష్ శంకర్ ఏమైనా వచ్చారా అనేది ఆడియన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సరే, వీటన్నిటికీ ఈయన చెక్ పెట్టేస్తూ క్లారిటీ అయితే ఇచ్చేసారు. ప్రజెంట్ నాకు ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ముందు అన్ని క్లియర్ చేసేస్తాను, ఆ తర్వాత అప్డేట్ గురించి నేను చెప్తానని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నా పాలిటిక్స్ ఇప్పుడు మేనేజ్ చేస్తూ, అటు సినిమాని మేనేజ్ చేస్తూ అందరు ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్లోకి రారేమో, ఇంక ఇప్పుడిప్పుడే సినిమాలు ఉంటావేమో అని అనుకుంటున్న క్రమంలో ఫ్యాన్స్ కైనా గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేసి తీరుతానని పవన్ కళ్యాణ్ గారు ఖుల్లాగా చెప్పేశారు. దీంతో ఇంకా ఇప్పుడు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, నెక్స్ట్ ఇంకొక దర్శకుడితో కూడా ఆయన ప్లాన్ చేయబోతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో పోలీస్ క్యారెక్టర్ వేశారు. సేమ్ గుర్తుందా, గబ్బర్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎస్ఐ క్యారెక్టర్ తో పోలీస్ క్యారెక్టర్ తో మన అందరిని అలరించారు. అందులో కొంచెం లవ్, మాస్, యాక్షన్, ఇంకా అన్ని రకాలుగా మనం ఆ సినిమా చూసి ఎలా అయితే ఫీల్ అయ్యామో అలాంటి సేమ్ స్టోరీ కాన్సెప్ట్ తో హరీష్ శంకర్ గారు ఇప్పుడు ఈ సినిమాతో రాబోతున్నట్లుగా యూనిట్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా వీళ్ళు చేశారు, మైత్రి మూవీ మేకర్స్ వారు. అసలు ఆ ట్వీట్ ఏంటో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నిన్న ఓజీ సెట్స్ అన్ని అయిపోయి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి పాల్గొనడం జరిగింది. నిన్న దీనికి సంబంధించిన వీడియోని కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ విజువల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, ఇదే డిఫరెంట్ లుక్ తో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి వచ్చారు. సో ఇది ఆల్మోస్ట్ గబ్బర్ సింగ్ కన్నా ఎక్కువగా ఉండబోతున్నట్లుగా వాళ్ళైతే సమాచారం అయితే అందించారు మైత్రి మూవీ మేకర్స్ వారు. ఇదిగోండి, ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరెక్షన్ లో, డిఎస్పి గారి మ్యూజిక్ లో. సో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తున్నాయి ఏంటని, ఇదిగోండి, ఇస్ బార్ సిర్ఫ్ ఆనంది నహి తుఫాన్ హై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాయిన్స్ ద సెట్స్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్, షూట్ ఇన్ ప్రోగ్రెస్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అని అయితే వీళ్ళు ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు ఆ సెట్స్ లో అయితే పాల్గొన్నారు. సో ఈ సినిమా అనేది త్వరగా కంప్లీట్ చేసి మాక్సిమం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ అయితే చెప్తున్నారు. చూడాలి సినిమా అనేది ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఏంటని. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీ అప్డేట్ గురించి అయితే మీకు చెప్పాను. మీకేమనిపించింది? మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.